వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. ట్విట్టర్ మొత్తం ఒక్క హీరో ఫ్యాన్స్ టేక్ ఓవర్ చేస్తే ఎలా ఉంటుందో అప్పుడు ఎలక్షన్స్ టైంలో చూశారు, మళ్ళీ ఇప్పుడు చూస్తారు. రెండిట్లోనూ పీకే ఫ్యాన్సే ఉన్నారు. అసలు ఒక నెల నుంచి ఎక్కడ చూసినా ఓజీయే. సో ఈ నెలంతా జరిగిన విషయాలు, ఓజీ ముందు, ఓజీ రిలీజ్ రోజు, ఓజీ రిలీజ్ తర్వాత, మొన్న సండే వరకు ఏమేం స్టఫ్ జరిగిందో అన్ని కవర్ చేద్దాం. మీరు తొందరగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేస్తే నేను లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తా. ముందుగా రివర్స్ పంచ్ సెగ్మెంట్ చూసేద్దాం. జగన్ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తామంటే జగన్ కి కావాల్సింది కూడా అదే అని ఒకడు. ఎంఎస్ రిజల్ట్స్ అవుట్, ఆల్ అవుట్, సారీ డాడీ, MGIA అని పెట్టి విత్ ఇన్ 2 minutes లో ఓజీ ఫ్యాన్ షోస్ 1000 రూపీస్ టికెట్ థ్యాంక్స్ టు ఏపీ గవర్నమెంట్ అని స్టేటస్ పెట్టాడు ఒకడు. H1B వీసా మ్యాటర్ ఎవడైనా క్లియర్ గా చెప్పండ్రా అంటే H1 స్టాండ్స్ ఫర్ HHVM1 అండ్ B స్టాండ్స్ ఫర్ బయర్స్. ఇట్స్ అ మూవ్ డిజైన్డ్ బై ట్రంప్ గారు ఇన్ కోఆర్డినేషన్ విత్ PSPK టు కాంపెన్సేట్ HHVM బయర్స్. యంగ్ సైనిక్స్ నీడ్ టు పే $100K annually until the losses of HHVM are wiped out. Post OG a new suitable scheme would be launched అని ఒకడు. డిస్ట్రిక్ట్ యాప్ సర్వర్స్ క్రాష్డ్, ఎన్నిసార్లు చేస్తారా, మొన్న కూడా ఇంతే అని అంటే రీఛార్జ్ చేసుకోరా అని ఒకడు. 1 day పోస్ట్ పోన్ చేస్తే బెటర్, బుక్ టికెట్స్ క్యాన్సిల్ చేయకుండా నెక్స్ట్ డే షిఫ్ట్ చేయనంటే మరి నెక్స్ట్ డే బుక్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ మీద కూర్చోవాలని ఒకడు. పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ ఇద్దరు జస్ట్ నడిచొస్తే చాలని అంటే మరి HHVM లో పరిగెట్టాడు అని ఒకడు. బ్రో వాజ్ ఇన్ వాషింగ్ మెషిన్ ఫర్ 5 hours, వాష్డ్, rinsed and dried yet working like nothing happened అని అంటే కొత్త వాషింగ్ మెషిన్ కొనుక్కోరా లఫూట్ అని ఒకడు. విమానం ల్యాండింగ్ గేర్ లో దాక్కొని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన 13 ఏళ్ల బాలుడు అని వేస్తే ఓజీ మూవీ చూడడానికి వచ్చాడని ఒకడు. ఈ ఫోటో పెట్టి జాతిని అంతే అని అంటే మీరు కోండి బ్రో, మధ్యలో నేనెందుకని జాతిని అనే అకౌంట్ రిప్లై ఇచ్చాడు. డియర్ కళ్యాణ్ ఫ్యాన్స్, వన్ ఇంపార్టెంట్ నోటీస్ టు ఎవ్రీవన్, ప్లీజ్ వేకప్ ఎర్లీ టుమారో, గో టు టెంపుల్ అండ్ ప్లీజ్ డూ పూజ, డూ ఫాస్టింగ్ ఇఫ్ పాసిబుల్ అని ఒకడు. హాయ్ ఆల్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఈమెయిల్. ఆంధ్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్స్ ఓజీ మూవీ రిలీజ్, సో గోయింగ్ టు వాచ్ ఇట్. ఇఫ్ ఐ అలైవ్ ఫర్ దట్ హైప్, షూర్ ఐఎమ్ గోయింగ్ టు రీచ్ అవుట్, థ్యాంక్ యూ అని ఒకడు. నా ఇన్స్టా స్టోరీస్ చూసి పీకేకి అంత క్రేజ్ ఉందా అని ఒక మరాఠీ ఫ్రెండ్ అడిగాడు. మీకు శివాజీ మహారాజ్ ఎలానో మాకు పీకే అలారా అని చెప్పాను ఒకడు. బ్రేకింగ్ న్యూస్, స్టాంపేడ్ at TVK Chief Vijay's public meeting in Karur. 2 dead, 15 seriously injured, 22 hospitalized with minor injuries and వేస్తే అరెస్ట్ అల్లు అర్జున్ అగైన్ అని ఈ సెగ్మెంట్ క్లోజ్ చేశాడు. నాకు చూపిపోయినా పర్లేదు, ఊరందరూ చూపియక్కర్లా. అతనే సార్, అతనే. రివైండ్ క్లోజ్ కర్. ఇంకా 3-4 గంటలు కూర్చుని తెచ్చుకున్నారు అందరు పాస్, సెలబ్రిటీ పాస్ ఒకటి ఇచ్చారు. ఎందుకు ఇచ్చావు? క్లారిటీ లేదు. లోపల ఖాళీ ఉన్న పంపరు. 2.5 గంటల నుంచి ఇక్కడ నుంచో పెడతారు. ఎంతవరకు ఆక్యుపెన్సీ ఉంది లోపల? లోపలికి వెళ్ళి చూసి వచ్చాం. 100 మంది క్లారిటీ ఉంది. ఈ గేట్ MIP గేట్ 15, 16 ఆ గేట్ లోకి వెళ్ళి వచ్చా నేను బయటికి. ఎందుకు పంపట్లే? 2.5 గంటల నుంచి ఎవరు పంపేస్తున్నారు చూడండి. చూసుకో అంటే ఎవరు వాళ్ళ ఫ్యామిలీ తీసుకోమన్నారు. ఎవరెవరిలో తీసుకొస్తాడు లోపల పట్టు వెళ్తారు. ఎందుకు? I got to know about one superstar in South. बहुत बड़े स्टार है, तो मुझे लगता था काफी हम्बल इंसान है, बिकॉज इंटरव्यूज में यही लगता था सबका हाथ जोड़ रहे हैं, कभी बिना चप्पल के चल रहे हैं, ऑल दोस थिंग्स. When I met somebody from the director fraternity, तो मुझे ये बताया गया कि जब ये शख्स सेट पे आता है तो सबको पहले एक बहुत बड़ा पेज दिया जाता है विद रूल्स एंड रेगुलेशंस. पहला रूल ये रहता है कि भाई इनकी जो चेयर होगी वो एलिवेटेड रहेगी, हाँ, और बाकियों की नीचे रहेगी. सेकंड इज, आप पूरे सेट में कोई भी उनको भाई या उनके नाम से नहीं बोलेगा, सर बोलना है. देयर वाज एन इंसिडेंट जहां पर किसी एक लाइटिंग बॉय ने सर नहीं बोला था and he was thrown out of that particular set. ये भी हो चुका है because of that sort of ego. ఎవడ బాగుంటే అబ్బబ్బబ్బబ్బ ఎంత పొడుగున్నా ఇది అంటారు. నువ్వు నమ్మకో. సారీ, ఆల్రెడీ తెలుసండి, చిరంజీవి ప్రభాస్ వస్తున్నారు. ఎస్,
అల్లు అర్జున్ రాడండి, రానియమండి. చెప్పు, సమాధానం కరెక్ట్. ఏంటి మీకు కడుపు మంట? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? వారం రోజుల నుంచి కళ్యాణ్ గారు మీకు ఏమి ద్రోహం చేశాడు? నెక్స్ట్ కల్కి 2 నుంచి దీపికాని తీసేసిన సందర్భంగా మనోళ్ళు ఏమన్నారో చూద్దాం. గారా 3K crore మూవీకి చిల్లర గొడవలు తెచ్చి మొగాన్ని వంగాగాడనంటే అది పోతే ఏమైతుంది అని అంటే బిడ్డను నువ్వు కంటావని ఒకడు. దీపికా ప్రభాస్ కి మెసేజ్ చేసి వంగాతో సారీ చెప్పించు లేకపోతే నేను కల్కిలో యాక్ట్ చెయ్యా అని చెప్పిందంట. ప్రభాస్ చెయ్యకు అన్నాడంట అని ఒకడు. ఇట్ మే డిలే బట్ డెస్టినీ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ వే టు రీచ్ యూ, డెస్టినీ ఇస్ కాలింగ్ అని ఒకటి. పూజా హెగ్డేని మోస్ట్ లైక్లీ షారుఖ్ ఖాన్ విల్ ప్లే ఫీమేల్ పార్ట్ ఇన్ కల్కి 2 అని ఇంకోటి షారుఖ్ ఖాన్ ని సజెస్ట్ చేశారు. సమ్ 18 తీసుకెళ్తుండగా యాక్సిడెంట్ అవుతుంది, సమ్ 80కి దెబ్బలు తగులుతాయి, భైరవికి ఏం కాదు, సమ్ 80 ఫేస్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు, న్యూ ఫేస్ అని ఇంకోటి అన్నాడు. అయితే ప్రెగ్నెంట్ అయినా గానీ కల్కి 1 షూటింగ్ చేసింది, మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారుగా, ఇలా చేస్తే బాగుపడతారా అని వైజయంతి ఫిల్మ్స్ ని క్వశ్చన్ చేసి ఒకటి ఈ మ్యాటర్ క్లోజ్ చేశాడు. 600 గడపలో ఒక ఇంటిని ఒక పెద్ద నమ్ముకొని ధైర్యంగా ఉన్నాయి. 6 నేర్చుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడతాంటే మీరే నమ్మర్రా? ఆయన మంచితనం వల్ల పొలి మీద దట్టి అత్తారింటికి వెళ్ళి వచ్చినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. అడి కొడుకొచ్చాడు చెప్పు. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని నాకు ముచ్చటగా 3 ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్ నెంబర్ 1 వీడు క్రాస్బిడ్ హేమంత్, పుష్ప 2 రికార్డ్స్ తప్ప ఇంకేం మాట్లాడు. ఫ్యాన్ నెంబర్ 2 వీడు ఎక్స్ చిరు ఫ్యాన్, పుష్ప తర్వాత నాకు ఫ్యాన్ అయ్యాడు. ఈడు ఫ్యాన్ నెంబర్ 3. ఈడికి ఇంకా దసరా హాలిడేస్ లేదు గురు. నెక్స్ట్ ఓజీకి వెళ్లే ముందు మిరాయి రిలీజ్ అయిన సందర్భంగా మనోళ్ళు ఎలా కొట్టుకున్నారు చూద్దాం. యుఎస్ఏ నంబర్స్ మిరాయి డే 2 $500K+, కన్నప్ప క్లోజింగ్ $40K, ఎండ్ ఆఫ్ ప్రభాస్ లాటరీ అని ఒకడు. డే 1 గ్రాస్ వరల్డ్ వైడ్ మిరాయి 24.85 crores, కన్నప్ప 16.85 crores, స్టార్ తేజ సజ్జా ఇస్ రెబెల్ స్టార్ అని ఒకడు. డే 1 బిఎంఎస్ టికెట్ సేల్స్ మిరాయి 375K, హెచ్హెచ్విఎం 225K, రిమెంబర్ ద నేమ్ తేజ సజ్జా అని ఒకడు. 100 crores షేర్ మూవీస్ కళ్యాణి 1, కళ్యాణ్ 0, పవర్ స్టార్ కళ్యాణి అని ఒకడు. బిఎంఎస్ డే 2 టికెట్ సేల్స్ కిష్కిందపురి 74K, హెచ్హెచ్విఎం 25K, పవర్ స్టార్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బోల్తే అని ఒకడు. 2 days కలెక్షన్స్ తెలుగు వర్షన్ మిరాయి 49 crores, వార్ 2 33 crores, మ్యాన్ ఆఫ్ మాసెస్ తేజ సజ్జా అని మ్యాటర్ క్లోజ్ చేశాడు. ఇందాక మీరు మిరాయి అంటున్నారు, అది ఆ రాయి ఈ రాయి కాదు, అది మిరాయి. 6 కింద పడి దొరలాలా, ఓకేనా? 6 రోల్ అవ్వాలా, ఇట్స్ మిరాయి. అది ఓకే బేబక్క. మీరే టాపిక్ తీసుకొచ్చారు. అసలు నా ఫోన్ అలా చూడొచ్చా మీరు ఈ వయసులో టెండర్ చూడొచ్చా? ఇక మొదలెడదామా ఓజీ మేనియా. ఫస్ట్ ఓజీ రిలీజ్ కి ముందు ప్రీ సేల్స్ ఏంటి, ఆ టికెట్స్ ఆప్షన్ వేయడం ఏంటి అవన్నీ చూద్దాం. ఓజీ చెన్నై ఫస్ట్ టికెట్ కాస్ట్ 1 lakh, వార్ 2 డే 1 మదురై షేర్ 60K, 1 టికెట్ కాస్ట్ తో ఒక సెంటర్ షేర్ లేపేశాడు అయ్యా అనొకడు. ఫస్ట్ టికెట్ ఆప్షన్ ఇన్ చెన్నై ASVR 136K, SRM స్పైడర్ 126K, IIT మద్రాస్, ఓజీ 100K, SRM తారక్ కింగ్ అనొకడు. బెంగళూరు దే కాలింగ్ ఓజీ ఆప్షన్ ఫస్ట్ టికెట్ 2,11,300 rupees, సెకండ్ టికెట్ 1,50,000 rupees అనొకడు. చౌటుప్పల్ first ticket for OG was sold in bidding for a massive 1,29,999 rupees అని వేసుకున్నాక ఆస్టిన్ PSPK cults bought the first tickets of OG and took the divine blessings of Lord Hanuman అని ఒకడు వేశాడు. ఇక ప్రీ సేల్స్ చూస్తే నార్త్ అమెరికా అడ్వాన్స్ సేల్స్ ప్రీమియర్స్ 10 days బిఫోర్ OG $1.5 million, గుంటూరు కారు $1.2 million, బాబులకే బాబు కళ్యాణ్ బాబు అని వేస్తే OG కెనడా ప్రీమియర్స్ గ్రాస్ విత్ బ్లాక్డ్ సీట్స్ 126K, వితౌట్ బ్లాక్డ్ సీట్స్ 100K. సిగ్గు వదిలేశారు గారా మొత్తానికి అని ఒకడు. ఫాస్టెస్ట్
50K టికెట్ సేల్స్ ఇన్ USA, పుష్ప 2 10 days బిఫోర్, ఓజీ 8 days బిఫోర్ అని ఇంకొకటి వేసాడు. అలాగే ఐమాక్స్ మెల్బోర్న్ వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్ స్క్రీన్ సోల్డ్ అవుట్ స్టేటస్ దేవర 12 minutes, ఓజీ 23 minutes అని వేస్తే యాక్చువల్ టాలీ దేవర 12 minutes, ఓజీ 2 minutes అని రివర్స్ లో వేసి ఈ మ్యాటర్ క్లోజ్ చేశారు. గుంటూరు 10,000 అండి. సత్య US 25,000, సత్య US 35,000, టీమ్ నితిన్ చారి 51,000, టీమ్ సంజు 65,000 అండి. టీమ్ TFI 70. సత్య US 75,000, టీమ్ నితిన్ చారి 86,100, సత్య US 90,000, టీమ్ సంజు వైజాగ్ 93,000. సత్య US 95,000 అండి. టీమ్ సంజు వైజాగ్ 97,000. సత్య US 1 lakh, టీమ్ సంజు వైజాగ్ 1,11,000. సత్య US 1,12,000. ఫస్ట్ టికెట్ ఆప్షన్ వచ్చేసి 1,12,000 అండి. 1,12,000 మూడోసారి అండి. సత్య US గారికి 1,12,000 ఫైనల్ కాల్ అండి. ఈ అమౌంట్ ఏదైతే ఉందో అంతా జనసేన పార్టీ ఫౌండేషన్ నేనే తయారు చేసుకున్నాను. నాకు కొత్త ఎక్కుంది కానీ దానికి లెక్కుంది. ఇప్పుడు ట్రైలర్ డిలే అవడాలు, ప్రీమియర్ షోకి టికెట్స్ గొడవలు ఇలాంటివన్నీ చూద్దాం. డియర్ DV మూవీస్, we sincerely request your intervention regarding the OG Canada issue. Fans here have already booked nearly 5,000 tickets across multiple cities, but the shows are now cancelled అని అంటే ఆ డిస్ట్రిబ్యూటర్ వచ్చి కాంటెంట్ టైంకి ఇవ్వకపోతే మేమేం చేయాలన్నాడు. అప్పుడు ఫ్యాన్స్ వెళ్ళి థియేటర్స్ కి క్యూబ్ బాక్సులు డెలివర్ చేశారు. ఇక టికెట్స్ గురించి చూస్తే అటెన్షన్ OG నేషన్, ఆల్మోస్ట్ ఆల్ OG ప్రీమియర్ టికెట్స్ ఆర్ ఆఫ్లైన్ ఇన్ హైదరాబాద్. ఆన్లైన్ ఈస్ వెరీ లెస్. డోంట్ గెట్ చీటెడ్ బై ఫేక్ సెల్లర్స్ అని వార్నింగ్ ఇస్తే ఒకడు వాట్సాప్ లో ఎక్స్రోడ్స్ థియేటర్స్ టికెట్స్ అమ్ముతున్న స్క్రీన్ షాట్ పెట్టి ఎక్స్పోజ్ చేశాడు. అలాగే కూకట్పల్లి ఫ్యాన్స్ క్లబ్ అని చెప్పి వాట్సాప్ గ్రూప్ ద్వారా 110+ పీపుల్ నుంచి ఓవర్ 2 lakhs తీసుకొని ఓజీ టికెట్స్ ఇస్తామని చెప్పి మోసం చేశారని ఇంకొకటి ఎక్స్పోజ్ చేశాడు. ఇవాళ ఉండగా టికెట్ రేట్స్ ఎందుకంత ఎక్కువ పెట్టారని హైకోర్టులో ఒకటి కేసు వేస్తే DVV వాడు వచ్చి తెలంగాణ హైకోర్టు ఎక్స్టెండ్స్ ఇంటరిమ్ ఆర్డర్ సస్పెండింగ్ ద దే కాల్ ఇమోజీ టికెట్ ప్రైస్ హైక్ మెమో అప్లికేబుల్ ఓన్లీ టు పిటిషనర్ బర్ల మల్లేష్ యాదవ్. సో వీఆర్ ఆఫరింగ్ హిమ్ 100 discount ఆన్ హిస్ టికెట్ ఎట్ ఎనీ నిజాం థియేటర్ అని మాస్ ట్రోలింగ్ చేశాడు. ఇదిలా ఉండగా ట్రైలర్ డిలే అయ్యేసరికి ట్రైలర్ అటాచ్ టు రాజాసాబ్ మూవీ అని, ట్రైలర్ అటాచ్ టు పెద్ది మూవీ అని జోకులేస్తే కనీసం అప్డేట్ కూడా లేదు కదా గంభీరా నుండి. వి ఫ్యాన్స్ డోంట్ డిజర్వ్ దిస్ రా అని అంటే అన్న డిలీట్ చేయన్న ప్లీజ్ అని ఫ్యాన్స్ బాధపడ్డారు. అరే ఎర్రరా, వారంలో సినిమారా, అందరూ డబ్బింగ్లు అయిపోయినాయి, హీరో డబ్బింగ్ చెప్పేశాడు. నీ అమ్మ ఎల్లుండి నుంచి టికెట్లు పెడతా అంటున్నారు, సాటర్డే నుంచి బుకింగ్ ఓపెన్ చేస్తానంటున్నారు. ట్రైలర్ ఏదిరా ఎర్రగా మాకే తగులుతారేంద్రా మీ అమ్మ? ట్రైలర్ ఏదిరా, ప్రమోషనల్ వీడియో లేవి, కౌంట్ డౌన్ లేవి, ఏంద్రా మీ అమ్మ? నేను ఇందాక కూడా చెప్పా ట్రైలర్ పోస్ట్ పోన్ అయిందని చెప్పి ఆనందపడాను. ఎందుకంటే మీ చావులు కొద్దిగా ముందు పోస్ట్ పోన్ అయ్యాయి అంతే. అది ట్రైలర్ వచ్చిందంటే మీరు సావటం గ్యారంటీ. 22 rows ఉన్నాయి, 11 rows మనం ఫిల్ చేస్తున్నాం, కింద 10 ఖాళీగా ఉంటున్నాయి. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. అట్లీస్ట్ 70-75% వస్తేనే వర్కౌట్ అయినా కానీ స్టిల్ వీఆర్ డూయింగ్ అండ్ యాడింగ్ అప్. ఓకే, సో మీరు అది యాడ్ కేర్ నచ్చితే ఉండండి లేదా తెంగేయండి. పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి అందరికీ మర్యాద ఇస్తాం. మీకనే కాదు ఎవడైనా అంతే. మీకు నచ్చలేదా మీరు పెద్ద పూకులా తెంగేయండి. నా బొచ్చు కూడా ఎవరికి పెద్ద మ్యాటర్ కాదు. సుల్లిగళ్ళారా మీ ఐడెంటిటీయే మమ్మల్ని అడుక్కుంటే వచ్చేది. మిమ్మల్ని ఎవడరా దేకేది? మీకు ఓన్గా ఏదైనా పీక్కుంటే పీక్కోండి. మా అన్నయ్య పేరుని లాక్కొచ్చి లవడాల షోలు తెంగొద్దు. ఎనీ టైం ఎప్పటికీ ఉంటాం. మీలాంటి కొచ్చాలు చాలామంది వస్తుంటారు పోతుంటారు. మా బొచ్చు అది కూడా మా అన్నయ్య గెలిచాక వచ్చారు మీరు. మీ మొహాలు కూడా చాలామంది నాకు తెలియదు అంతమంది. అంత మాకు ఇది చేయొద్దు. మేము తిట్టుకుంటాం, అది మా వాళ్ళు అయితే మాకు ఫైన్. మీరందరూ షో తెంగొద్దు మధ్యలో. మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే బాగుంటుంది. ట్రాల్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. మళ్ళీ చెప్తున్నా, మాకు తిక్క తెంగిందంటే మేము కుక్కను తెంగినట్టు తెంగుతాం. వాడి వీడియోని కూడా చూడం. చేసి ATR కొడతాం. సిచువేషన్స్ అన్ని అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ అది మిస్ అయినా టాప్ 2 పడింది హైర్స్ అండ్ ఈటి మీదరా మెగా నందమూరి. నేను అదే అంటున్నా. నేను అనేది ఏంటంటే నాకు పర్మిషన్స్ అన్ని దొరికితే మనం ఎందుకు కొట్టలేమరా అంటున్నా. నాకు కొడతాం మనం రెగ్యులర్ వితౌట్ హైర్స్. 17 crore అవ్వదు. అరే వర్త్ కొడతాంరా, అరే వర్త్ షేర్ కొడతాంరా అంటే అరే నీకు వర్త్ ఎక్కువ ఇది ఎక్కువ బాక్స్ ఆఫీస్ లో?
సరే అది తర్వాత మాట్లాడుకుందాంలే, కానీ నేను చెప్పేది అయితే ఓజీ తెలుగు స్టేట్స్ ఏటీఆర్ ఉంటుంది. ఒకవేళ మిస్ అయినా టాప్ 2 ఉంటుంది అంతే. దానికి మించి ఎక్కడా ఉండం మేము. ఒరే కళ్యాణ్కి ఒక స్ట్రైట్ ఫిలిం పడితే ఎట్లుంటుందో ఒరే చూపిస్తాం పిచ్చోడా, నేను అంతే. చెప్పేది అదే. వర్త్ షేర్ మనం అన్ని ఏరియాలు దెంగుతాంరా. నువ్వు అది ఎందుకు ఆలోచించట్లేదు? ఆ త్రిబులర్ అనేది ఈవెంట్ఫుల్ ఫిల్మ్. మెగా నందమూరి కసిగా తీసుకుని హైర్ సెట్ చేసుకుని ఇవన్నీ వేసుకొని చేసింది. ఇది ప్యూర్ కళ్యాణ్ సినిమా. వర్త్ షేర్ మనం ఎందుకు కొట్టాంరా? ఆతపు కెరీర్ ఫిల్మ్లో కొట్టాం. డిజాస్టర్ తాకుతో 36 కోట్లు వన్స్ రాని షోస్ అవన్నీ పర్మిషన్స్ రాని. వర్త్ షేర్ కొట్టకపోతే నేను గుండు గీకించుకుంటాను. నా బొచ్చా ఏంటి ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నాను. నాకు ఈని నా హీరోకి పర్మిషన్స్ అన్నీ ఈని, వాళ్ళకి దొరికినట్టు నాకు పర్మిషన్స్ దొరకని. ప్రీమియర్స్తోనే ఎవడు కొట్టలేని నెంబర్ పెడతాం. మళ్ళీ ఎవడైనా ట్రై చేయలేన్నా కూడా గుద్దలో భయం పుట్టిద్ది. అట్లా కొడతాం. వెయిట్ చేయి. మీరేదో అనుకుంటున్నారు, ఫస్ట్ టైం దొరుకుతుంది క్వాలిటీ ప్రొడక్ట్. 10 ఏళ్ళు అవుతుంది సరైన సినిమా లేక, సరైన ఇది లేక. ఆ 2018లో అజ్ఞాతవాసే మంచి రిలీజ్. ఏదీ లేదు. దీంతోనే దొరుకుతుంది. కొట్టకపోతే నన్ను అడగండి, నేనైతే దెంగేస్తా ట్విట్టర్ నుండి కొట్టలేకపోతే. అది సైనిక్స్ స్పేస్కి వెళ్ళా అనమాట. నాకు తెలిసి నాతో పాటు మాస్టర్ అందరూ వచ్చారు. రాము సైనిక్స్ అందరూ ఏదో మాడుతారు. ఇంకొక 3 అవర్స్లో హెచ్హెచ్విఎం ప్రీమియర్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకొక జస్ట్ 3 అవర్స్లో హెచ్హెచ్విఎం షోలు పడిపోతాయి ఇండియాలో. ఆ టైంలో పోయినా నాకు బుకింగ్స్ మొత్తం చూసి మనకు కొద్దిగా అంత ఇంత అవగాహన ఉంది కాబట్టి బాక్స్ ఆఫీస్ మీద, ఓకే దీనికి మహా అయితే 35-40 కోట్ల కంటే ఎక్కువ రాదు ఏపీ తెలంగాణ అని ఫిక్స్ అయిపోయాను నేను. పోయినా అయితే అందరూ ఎంత వస్తాయి అనుకుంటే వాళ్ళు మాడుకుంటారు. నేను కూడా వెళ్ళాను. లోహిత్ రెడ్డి నువ్వు ఎంత వస్తాయి అనుకుంటున్నావు అన్నాడు. మనం చెప్తే ట్రిగర్ అవుతారు, ఎందుకు తిరతలే అని చెప్పేసి లైట్ తీసుకు నేను చెప్పనులే కానీ అన్న. చెప్పన్నారు. నాకు తెలిసి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో హ్యూజ్గా హైర్ చేసుకుంటే ఒక 40 టచ్ అండ్ గో. నార్మల్ రెగ్యులర్గా చేసుకుంటే మాత్రం అదే 35-36 రేంజ్లో వస్తుంది కావచ్చు అన్న. గుద్ద మూసుకొని చెప్పి నవ్వారు. అంటే నవ్వుతురేంది, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే అన్న. మనోడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో సోకాల్డ్ ద బిగ్గెస్ట్ అకౌంట్ నాకు తెలిసినంత వరకు, మంచి చాలా పెద్ద అకౌంట్. మనోడు ఏమన్నాడు తెలుసా? గుర్తు పెట్టుకో, రాసి పెట్టుకో, రేపు నైట్ ఇదే టైంకి మాట్లాడుకుందాం. 68 కోట్లు ఏపీ తెలంగాణ డే 1 కొడతాం, ఇంక్లూడింగ్ జిఎస్టీ అన్ని కలిపి 68 కోట్లు. 68 ఏం మాడుతున్నావు నువ్వు? 68 కోట్ల అన్న. నీకు పువ్వు తెలుసా? 68 కోట్లు ఆల్రెడీ ఫిక్స్, పైన వస్తే ఇంకా బోనస్ అన్నాడు. ఇదేంది ఏం ఆడుతున్నావు నువ్వు అన్న. అంటే నీది ఎలా దెంగే అన్నాడు. మరి నేను అసలు మైండ్ దెంగింది. అరే ఏంది, మనం ఏమైనా తప్పు క్యాలిక్యులేషన్ చేస్తున్నామా, లేదా మనకి ఏమైనా నాలెడ్జ్ లేదా, లేకపోతే వీళ్ళు ఎరుపులా, నాకు అసలు అర్థం కాల. నేనే ఒక 2 నిమిషాలు బ్లాంక్ అయింది. ఏదో హెచ్హెచ్విఎంకి ఓజీ కూడా హెచ్హెచ్విఎంకి వీళ్ళు చెప్పిన మాట చూస్తే ఓజీ కూడా రాలేదంతా. ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు స్పేస్ పెట్టుకొని, అరే అసలు ఆ మాసేంద్ర బాబా అసలు టికెట్లు దొరకట్లేదు తెలుసా, అసలు అంతా ఇరుకిరుకు థియేటర్లు, పవర్ స్టార్ అని చెప్పేసి అసలు ఆ జనాలు కిక్కిరిసిపోయి ఊపిరి ఆడట్లేదు. అసలు ఎన్ని పర్సులు పోతున్నాయి అంటే థియేటర్లలో జనాలు ఎక్కువైపోయి అసలు అద్దోదుపు లేకుండా పర్సులు పోతున్నారు. ఆయన బంగారం చైన్లు పర్సులు అసలు ఏమో దింగుతున్నారు థియేటర్లో. అసలు ఇసుకేస్తే జనం కింద రాలట్లేదు నాయన, మొత్తం తల్ల మీదే పడుతుంది, ఇసుక కింద రాలంతమంది జనం వస్తున్నారు. అసలు ఈ మాస్తో మనోడు ఏం కొట్టుకొట్టిండ్రు, వార్ 2ని మార్జిన్తో లేపి దింగేవారు నాయన. కానీ రియాలిటీ ఏంది, వీళ్ళు అంతకుముందు చెప్పింది అరే మాకు గనక బెనిఫిట్ షోలు, హైకులు, రిలీజ్ కంటెంట్, ప్రీమియర్ షోలు అన్నీ ఇస్తే మా టార్గెట్ చీప్గా కొరటాల శివ, చీప్గా ఇవన్నీ ఎందుకు అవుతారా, మా టార్గెట్ డైరెక్ట్ సుకుమార్ బండ్రెడ్డి, శ్రీ సాయి సూర్య రాజమౌళి అన్నాడు. ఏది వాషి ఓ వాషి ఎరుషుంపుతా చుంచుంచుంచా డివిబిల్ అజా కొరకా చుంచుంచా Dali mate mal boldo lanje putuk chow washi. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. Děkujeme vám za spolupráci.
కాకర్, ఈ షిప్, పోర్టు, గవర్నమెంట్, పోలీసు అన్ని నీ కంట్రోల్లో ఉండొచ్చు. 10 ఏళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా? They call him OG. It's very funny. You know what is interesting? There's written Pavan Kalyan. That's his name. Power star Pavan Kalyan. You know, in Russian, Kalyan means cooker. బ్రేక్ తర్వాత అన్ని బ్రేక్స్ తర్వాత ఓజీ ట్రైలర్ ఫైనల్ గా రిలీజ్ అయ్యి సినిమా కూడా రిలీజ్ అయింది. మరి మన వాళ్ళు రివ్యూస్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఫ్లాష్ బ్యాక్ మొత్తం నాన్ స్టాప్ స్టఫ్ అంట, ఇన్సైడ్ రిపోర్ట్స్ అని పెడితే బాబులు కాదు తాతలు దిగొచ్చినా సరే కూడా పేకలేరు నా కొడకల్లారని అన్నాడు. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఐ ఎవర్ హ్యాడ్. మూవీ ఇంటర్వల్ అప్పుడు ఎవరో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రొజెక్టర్ కేసు పారిపోయారని ఒకడు, పెళ్ళం చచ్చిపోతే పోతే పోయిందిలే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అన్న ట్యాక్ చేశాడని ఒకడు, పెళ్ళం పోయి వాడు ఏడుస్తుంటే ప్రకాష్ రాజ్ గారు ఎలివేషన్స్ ఇస్తున్నాడు ఏంట్రా ఇదని ఒకడు, 5 times వేసాడు సంఘంలో అని అంటే ఫిగర్ అలాంటిది మరి అని ఒకడు, ఒరే నా పక్కన నిద్రపోతున్నాడు అని అంటే ఇదే మంచి టైం వాడి జేబులో ఉన్న ఫోన్ పరిస్థితి అని ఒకడు, సినిమా హిట్ అయితే నాకు కొడుకు పుడితే సుజిత్ అని కూతురు పుడితే సుజాత అని పేరు పెడతా అని ఒకడు, ఎన్ని సేవలు లేచాయమ్మా ఇప్పటికీ అని అంటే ఓవర్సీస్ ప్లస్ లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ తో కలిపి 45 అన్నా అని ఒకడు, నీ ప్లేస్ బాబాయ్ కొడతాడు అనుకున్నా బట్ స్టిల్ లీస్ట్ కన్సిడర్డ్ ఔకాత్లెస్ ఫ్యాన్ బేస్ లేని దద్దమ్మగా ఉంటూ నీదేరా లాస్ట్ పొజిషన్, కంగ్రాట్స్ టు యూ అండ్ యువర్ 4 హౌలే ఫ్యాన్స్ అండ్ రామ్ చరణ్ ని బాయ్ ఫ్యాన్ అంటే ఒక్క డే 1 రికార్డ్ లేదు కొడకల్లారా. ఫ్యాన్ బేస్ డిస్కషన్ లో వీళ్ళ ట్వీట్స్ చూస్తేనే కంపరం అని రిప్లై ఇచ్చాడు. అలాగే అల్లు అర్జున్ వాక్డ్ అవుట్ ఎట్ ఇంటర్వెల్ ఇట్ సెల్ఫ్ మేబీ హీ డింట్ లైక్ ద ఫిల్మ్ అని అంటే పోలీస్ స్టేషన్ సీన్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో వస్తుందని చెప్పారేమో అని రిప్లై ఇచ్చాడు. అయితే లాస్ట్ గా కూడా వచ్చి ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్స్ ఒపీనియన్ ఆన్ మూవీస్, లైక్ ప్రతి ఒక్కరు ఆర్ట్ ని డిఫరెంట్ గా కన్జ్యూమ్ చేస్తారు బట్ ఓజీ నచ్చని వాళ్ళు వచ్చిన కూడా ఉండని క్లోజ్ చేశాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏం చెప్తారు? చాలా బాగుంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అసలు మైండ్ బ్లాక్ బస్టర్ అసలు బాగుండే అసలు. పేగులు తీసి బోటి అండుకొని మ్యాచ్ హౌస్ లో ముంచుకొని తినేస్తా. I'm going to watch Telugu movie in Gujarat, वो भी सुबह के 6 बजे and directly from Garba night. ఎవడైనా గుండెపోటుతో చేస్తాడు, యాక్సిడెంట్ లో చేస్తాడు, ఇడు హైప్ తో చచ్చాడు. ఆయన అమెరికాలో 5 లక్షలు పెట్టి టికెట్ కొన్నాడా? ఆ ఒక్క టికెట్ ధర ఏం తెలుసా? ఇంటర్వ్యూలో వచ్చే ఫైట్ అది చాలు, ఏం అవసరమే లేదు.
మేడం పుష్పతో కంపేర్ చేస్తున్నారు, పుష్ప బాగుందా ఓజీ బాగుందా? పుష్ప ఎక్కడ, పుష్ప ఇక్కడ, ఓజీ అక్కడ. పుష్ప ఇక్కడ, ఓజీ అక్కడ. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ నడిచొస్తుండే గనుతో అదంతా చూస్తుంటే? ఆయన వదిలే బుల్లెట్లకి ఆంధ్రాలో కూడా ఉంటాడు ఎరుపుగాడు, వాడికి దిగుతాయి. కత్తి తిప్పితే జగన్ గారి గుద్దలా దిగింది. పుష్ప ఎవడసలా? హూ ఇస్ పుష్ప? పుష్ప మీ అమ్మ మగడా గారు ఉన్నారు, ఇది నేను పడేయకూడదు అని ఖాళీ బకెట్ ని నేను తీసుకెళ్తున్నా ఇంటికి. ఎలా అనిపించింది? ఓవర్ హైప్డ్, నాకు నచ్చలేదు. ఎక్కువ ఏం లేదు. మహేష్ బాబు బెటర్. వాట్ ఎవర్ దిస్ మూవీస్, ఐ డి నాట్ లైక్ ఇట్. అయ్యా గాండూస్ ఓజీ సినిమా చూడండి రా, మీరు కూడా పైసలు బొక్క పెట్టుకోండి. నాదే పైసలు బొక్క కావాలా? బాగుందంట. సెకండ్ హాఫ్ నా మొడలెక్క ఉంది నిజం చెప్పాలంటే. అదొక లవడల సినిమా. ఆ సుజిత్ కానీ పెద్ద లోకేష్ కనుక లెక్క లేపి ఆ ఎరుపు నిబ్బ కానీ ఇలా రివ్యూ ఇస్తేనే కదా 10 మంది చూస్తారు. ఇప్పుడు నాది ఒక పైసలు బొక్క అయింది, నాకు గులగుల అవుతుంది. అందుకని ఇట్లా ట్వీట్ చేసిన అందరికి బొక్క కావాలని. ఇక ఫైనల్ గా ఓజీ కలెక్షన్స్ ఎంత వచ్చాయి, దాని గురించి ఏమేమి గొడవలు పడ్డారు అవన్నీ చూసేద్దాం. రికార్డ్ బ్రేకింగ్ అనంతపూర్ టౌన్ ఫస్ట్ డే గ్రాస్ 93.78 lakhs అని అంటే నిజాం డే 1 గుంటూరు కారం 16.9 crores, ఓజీ 14.8 crores అని వేశాడు. అప్పుడు డైరెక్ట్ డే 1 150 crore గ్రాస్ అని పోస్టర్ వేస్తే ఓజీ మూవీ రన్ టైం ఎంత? 154.27 minutes. డెసిమల్స్ వద్దు, 154 crore వేసుకో పోస్టర్ లో అని వేశాడు. ఇక డే 1 లో ఇంకా డీటెయిల్స్ చూస్తే డిస్ట్రిక్ట్ ట్యాబ్ డే 1 సేల్స్ దేవర 1.5 lakh టికెట్స్, ఓజీ 8.5 lakh టికెట్స్ అని అంటే దేవర September 27, 2024 రిలీజ్ అయింది. డిస్ట్రిక్ట్ ట్యాబ్ లాంచ్ అయింది November 15, 2024 అని వేశారు. అయితే ఓజీ డే 1 154 crores, దేవర డే 1 130 crores. ఈ పొట్టోడు మళ్ళీ పాన్ ఇండియా హీరో అని ఒకడు. సీడెడ్ ఓజీ డే 1 12.5 crores, వార్ 2 క్లోజింగ్ 5.2 crores అని ఒకడు. వార్ 2 డే 1 గ్రోస్ 86 crores, ఓజీ డే 1 షేర్ 91 crores అని ఒకడు. ఈస్ట్ గోదావరి డే 1 షేర్ 8.24 crores ఇంక్లూడింగ్ జిఎస్టీ అని వేస్తే గేమ్ చేంజర్ 186 crores పోస్టర్ రేంజ్ స్టఫ్ ఇది, డిలీట్ చేయరా బాబు అర్జెంట్ గా పరువు పోయిద్ది అందరు చూస్తే అని అన్నాడు. నెక్స్ట్ నిజాం టాప్ 5 డే 1 షేర్స్ పుష్ప 2 30+, ఓజీ 24.42 crores, నిజాం నవాబ్ అని ఒకడు. నిజాం ఓజీ డే 1 ప్లస్ ప్రీమియర్స్ 27 crores, గుంటూరు కారం క్లోజింగ్ 25 crores అని ఒకడు. జస్ట్ ఇన్ కేస్ అదర్ లాంగ్వేజెస్ లో ఓజీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే కన్నడ 32 టికెట్స్ సోల్డ్, తమిళ్ 20 టికెట్స్ సోల్డ్. డబ్బింగ్ ఖర్చులు కూడా ఎదురేసుకోవాల్సిన పరిస్థితి అని ఒకడు. ఓజీ కాకినాడ సిటీ డే 1 షేర్ 1.03 crores, ఆర్ఆర్ఆర్ 77 lakhs ఆల్ టైమ్ రికార్డ్ అని. ఓజీ నిజాం డే 1 షేర్ 24 crores, వార్ 2 తెలుగు స్టేట్స్ డే 1 షేర్ 12 crores, విజనరీ పూరి అని మూసాడు. డే 2కి వెళ్తే నిజాం డే 2 దేవర 6.5 crores, ఓజీ 7.4 crores అని ఒకడు. వరల్డ్ వైడ్ డే 2 గ్రోస్ మిరాయ్ 27 crores, ఓజీ 25 crores అని వేస్తే మిరాయ్ 27 crores, వార్ 2 6 crores అని ఒకడు. $1 million క్లబ్ థర్స్డే దే కాల్ హిమ్ ఓజీ 3.6 million, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ 3.1 million అని వేస్తే ఎరా క్లాష్ కి మళ్ళీ వస్తావా అని లియోనార్డో డికాప్రియో ట్యాగ్ చేస్తే మై డాగ్ ఫుడ్ కాస్ట్ గ్రేటర్ దాన్ యువర్ హీరో కలెక్షన్స్, వై వుడ్ ఐ క్లాష్ విత్ అ గాయ్ హూ గెట్స్ డెఫిసిట్స్ అండ్ నెగటివ్ షేర్స్ రైట్ ఫ్రమ్ డే 2 అని మూసాడు. అలాగే ఫస్ట్ సాటర్డే బిఎంఎస్ సేల్స్ టిల్లు స్క్వేర్ 270k, ఓజీ 265k, దే కాల్ హిమ్ డీజే టిల్లు అని ఒకడు. ఓజీ 2 days టోటల్ హిందీ నెట్ 90 lakhs, లైగర్ ఓన్లీ హిందీ ప్రీమియర్స్ నెట్ 1.75 crores అని ఒకడు. ఏపీటీజీ డే 2 షేర్ సంక్రాంతికి వస్తున్నాం 14.24 crores, ఓజీ 12.26 crores, గోపాల లీడ్ హీరో ర్యాంపేజ్ అని ఇంకొకడు మూసారు. డే 3కి వెళ్తే ఏపీటీఎస్ డే 3 షేర్ దేవర 19.7 crores, ఓజీ 11.3 crores అని ఒకడు. అనంతపూర్ గౌరీ డే 3 ఓజీ 8,358 rupees, రవి సలూన్ 9,825 rupees అని ఒకడు. ఏపీటీఎస్ డే 3 కలెక్షన్ సర్కార్ వారపాట 13 crores, ఓజీ 11 crores అని ఇంకొకటి వేస్తే తాడేపల్లిగూడెం ఓజీ 3 days గ్రోస్ 49 lakhs, దేవర క్లోజింగ్ 48 lakhs అని మూసాడు. ఇక లాస్ట్ గా గాజువాక మోహిని డే 4 ఓజీ 6,750 rupees, డాలీ టీ షాప్ 8,100 అని వేస్తే ఓజీ 4 days గ్రోస్ 250 crore ప్లస్, గుంటూరు కారం క్లోజింగ్ 160 crores అని ఈ మ్యాటర్ క్లోజ్ చేశాడు.
తెలుగు రాష్ట్రాలే కాదు నార్త్ అమెరికాలో కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ దేవుడు. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.